అన్న నమస్తే. నమస్కారం. అంటే డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి సీఎంగా మరొక 11 మందితో కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దీంట్లో 12 మందిలో మరి మీరు అనుకున్నట్టు మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగలేదంటారా? 100కు 100% ఇప్పటి వరకు మాదిగలకు న్యాయం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఆ దిశగా మీరు ముందుకెళ్తున్నారు. కానీ ఏ పని చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారం ఎందుకు జరుగుతుంది? ప్రతిపక్షాలకు అట్లా కనబడతా ఉన్నది. అదే 6 గ్యారంటీల్లో మీరు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తారని కూడా హామీ ఇచ్చారు. ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఓకే, ఇప్పుడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. మీరు 6 డిక్లరేషన్లు ఇచ్చారు. మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరితో పాటు మీరు ఎక్కడికక్కడ డిక్లరేషన్స్ ఇచ్చి మొత్తానికి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారు. 100 రోజుల్లో మీరు 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైపోయారు. విఫలం కాలేదు, 6 గ్యారంటీలు నెరవేర్చినాము. మొన్న కూడా ఉద్యోగులతో నా పెయ్యంతా కొట్టినా పెద్ద కొత్త లేదన్నట్టు మాట్లాడిన విషయంలో, అంటే నన్ను కోసినా కూడా నా దగ్గర రూపాయి లేదని చెప్పి, నన్ను కోసినా కూడా 18,500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం లేదు. ఏం చేస్తారా ఆయన? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ను కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఒక ఎమ్మెల్యేగా కావచ్చు, మీరంతా ఎట్లా జీర్ణించుకుంటారు? దీన్ని ఏ రకంగా ప్రజల్లోకి ఏ సంకేతాలు వెళ్తాయి? మొన్న కొండ సురేఖ గారు కూడా అన్నారు, మంత్రులు పనిచేయాలంటే డబ్బులు తీసుకుంటారు, ఫైళ్ళ మీద సంతకాలు పెట్టాలంటే అని మీ మంత్రి స్వయంగా చెప్తున్నదా? ఆ మాటలను ఎట్లా చూస్తారు? ఆమె ఏం ఆలోచించి చెప్పిందో కానీ ఎక్కడ కూడా అవినీతి లేదు. ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పుడు జరుగుతున్న దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకులను చంపుతా ఉన్నారు. సో ఇప్పుడు కవ్వంపల్లి సత్యనారాయణ జిల్లా అధ్యక్షునిగా గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని కోరుకుంటారా, మంత్రి పదవి కావాలని కోరుకుంటారా? అధిష్టానం మీ గురించి ఏం ఆలోచిస్తుంది? మీ మనసులో ఏముంది చెప్పగలరు? నాకు ఒకవేళ పార్టీ పదవి ఇచ్చినా సంతోషమే. మొన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని అన్ని పార్టీలు ఆమోదించినాయి, బీజేపీ మద్దతు తెలిపినాయి. రేపు పొద్దున ఇది బీజేపీకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది కదా? బీజేపీ మన దేశ పరువు తీసింది, మన యొక్క ప్రెస్టేజ్ని ట్రంప్ కాళ్ళ దగ్గర పెట్టింది.